వందనాలండి. ఈరోజు 31 డిసెంబర్ చివరి రోజు ఈ సంవత్సరంలో. మరి నూతన సంవత్సరంలో గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2:13లో పౌలు అంటున్నాడు, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. నూతన సంవత్సరంలో నిర్ణయాలు చేసుకోకుండా ఉండేవారు ఉండరేమో. చాలా వరకు ఆ నిర్ణయాలు నిలబెట్టుకోలేకపోయామనే బాధ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత ఇక చేసుకోవడం ఆపేస్తారు. ఆ విధంగా చేయడము క్రైస్తవులుగా మనకు మంచిది కాదు. ఎందుకంటే మన ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది. ఇంకేం చేసుకుంటాంలే అని అనుకుంటే మనం ఆత్మీయంగా ఎదిగేదానికి అవకాశం పోగొట్టుకుంటూ ఉన్నాం. నిజంగా అయితే పైవాక్యంలో మనం చదువుకున్నట్లు మనలో ఒక కోరిక కలుగజేసి దాని ప్రకారం నడుస్తూ దేవుని సంతోషపెట్టట అనేది దేవుని చిత్తం. అందుకే దేవుని పిల్లల నిర్ణయాలు తమ సొంతం కాదు, దేవుడే వారిలో కలిగిస్తాడు. మనం చేసుకునే నిర్ణయాలు మనవి కాదు, దేవుడే మనలో ఒక కోరిక పుట్టిస్తాడు. తండ్రి అయిన దేవుడి నడిపింపు వారి వెనుక ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే అవి ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మన గురి యొద్దకు పరిగెత్తడంలో మనం శ్రద్ధ తీసుకుంటాం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మన నిర్ణయాలపై మనం నిలబడలేకపోతున్నామనే విషయము మనల్ని కలవరపడుతూ ఉంటుంది. దేవుని ప్రజలకు వచ్చే అపజయాలు చాలా ప్రధానంగా తీసుకోకూడదు. ఎందుకంటే మన ప్రతి అడుగు దేవుని ద్వారా పడుతుంది. ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం నిలబడలేకపోతే దేవుణ్ణి అడుగుదాం, మనకి కావలసిన స్ట్రెంగ్త్ ఇస్తాడు. మన నిర్ణయాలు మనకు సరిపోయేట్టుగా ఉండాలి. ఉదాహరణకు, ఇంతకుముందు మనం అసలు ప్రార్థనకు చోటే ఇవ్వకుండా అసలు మన జీవితంలో ప్రార్థనకు చోటే లేదు అనుకుందాం. రోజుకు కొన్ని నిమిషాలతో స్టార్ట్ చేయాలి అని ఆలోచించకుండా ఒక్కసారిగా రోజుకు 2 గంటలు ప్రార్థనలో గడుపుతామనే నిర్ణయం తీసుకోవడము సరికాదు. రోజుకు 10-15 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా ఎక్కువ సమయం వెచ్చించవచ్చు. ఎక్కువ నిర్ణయాలు ఒకేసారి తీసుకోవద్దు, అది మనం అనుకోవాలి. క్రైస్తవ జీవితము క్రమమైన నడక, ఎగరడం కాదు, ఎగురుతూ పోవడం కాదు. దేవుని యందు వేచి ఉంటే పక్షిరాజు వల్లే ఎగరచ్చు అనే వాక్యం చెప్తుంది. కానీ పక్షిరాజు కూడా సిద్ధపాటులో సమయం గడుపుతుంది, కొన్ని రోజులు సిద్ధపడుతుందన్నమాట. క్రైస్తవ జీవితంలో దేవునితో గడిపే సమయము దేవుని నుండి బలం పొందుకోవడము సమతుల్యంగా ఉండాలి. మనసులోని కోరికలు నెరవేర్చమని, నిర్ణయాలపై స్థిరంగా ఉండుటకు కావలసిన బలం ఇమ్మని దేవుణ్ణి మనం అడగాలి. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, ఈ కొత్త సంవత్సరంలో మేము తీసుకోబోయే నిర్ణయాలు మీ చిత్త ప్రకారం అయి ఉండేటట్టు ఆశీర్వదించండి. దాన్ని నెరవేర్చుకునేదానికి, నిలబెట్టుకునేదానికి మాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.